హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? మీలో ఎవరైనా సరే మీ వైఫ్ కావచ్చు, లేదంటే కన్నా మీ అక్క గాని, చెల్లెలు గాని ఎవరికైనా గాని వీసా తీసేటప్పుడు మీ చేతులారా తీయండి. లేకపోయినట్లయితే గన మీకు తెలిసినటువంటి మీ బంధువులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ గాని ఖచ్చితంగా మాకు వీళ్ళు ఉత్తమమైనటువంటి వాళ్ళు, ఖచ్చితంగా మాకు మోసం చేయరు అనేటటువంటి వ్యక్తుల ద్వారా మాత్రమే వీసా తీయించుకొని మరి మీ ఇంట్లో ఆడవారిని పంపండి. లేదంటే గన మీరైనా తీసుకోండి. ఒకవేళ అలా చేయనట్లయితే గన చెయ్యని తప్పుకు మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు జైలు పాలు కూడా అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉంది. మరి ఈ విషయం ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. రీసెంట్‌గా మన ఆంధ్రాకు చెందినటువంటి మన తెలుగు అమ్మాయే ఏకంగా 2024 జనవరి నుంచి సంవత్సరం నుంచి ఏ తప్పు చేయకపోయినప్పటికి కూడా కువైట్ జైల్‌లో శిక్షనైతే అనుభవిస్తుంది. మరి ఏ తప్పు చేయనప్పుడు జైలు శిక్ష ఎందుకు పడింది ఆ అమ్మాయికి? ఎందుకు శిక్ష అనుభవిస్తుందంటే గన మనం కొన్ని గ్రామాలలో లేదంటే గన కొన్ని పట్టణాలలో కావచ్చు, స్థలం గురించి ఒక చిన్నపాటి వాగ్వాదం అయితే జరుగుతూ ఉంటుంది కదా! సేమ్ అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం కువైట్ జైల్‌లో ఉన్నటువంటి ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకు ఒక చిన్నపాటి పొలం అయితే ఉందట ఊర్లో. అలా ఉన్నటువంటి సమయంలో ఇక పక్కన గూడా కొంతమందికి పొలం అయితే ఉంటాయి గదా! ఆ పక్కన పొలం ఉన్నటువంటి వాళ్ళకి, ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకి ఒక చిన్నపాటి ఘర్షణ అయితే జరిగిందట ఇక్కడ. ఎప్పుడైతే ఆ ఘర్షణ జరిగిందో పక్కింటి పొలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక చిన్నపాటి ఛాలెంజ్ అయితే చేశాడట. ఎలాగైనా సరే చూడు, నీ ఇంట్లో ఉన్నటువంటి వారికి ఏదో ఒక విధంగా సమస్యనైతే తీసుకొని రావడమే కాకుండా ఎలాగైనా సరే నిన్ను నా కాళ్ళ దగ్గరికి రప్పిస్తాను అని చెప్పేసి ఒక చిన్నపాటి ఛాలెంజ్ అయితే చేశాడట ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులతో. ఇక్కడ ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకే కాకుండా ఆ అమ్మాయి యొక్క భర్త కూడా ఏం చేశాడంటే గన వాళ్ళతో పాటు చిన్నపాటి వాగ్వాదం చేసి నువ్వు ఈ చేతనైతే ఏం చేయగలుగుతావో అది అని చెప్పేసి ఇక్కడ మనవాడు కూడా ఒక చిన్నపాటి ఛాలెంజ్ అయితే విసిరాడు ఆ పక్కింటి పొలంలో ఉన్నటువంటి వ్యక్తికి. అలా కోపగిచ్చున్నటువంటి ఆ వ్యక్తి అదే మనసులో పెట్టుకొని ఒక చిన్నపాటి తప్పైతే చేశాడు కక్షపూరితంగా. ఇక్కడ తను ఏం చేశాడంటే గన ఎప్పుడైతే ఆ అమ్మాయి, ఆ అమ్మాయి యొక్క భర్త ఇద్దరు కలిసి ఒకసారి ఇంట్లో కూర్చొని మనకు ఎలాగో ఒక బాబు ఉన్నాడు గదా! నేను కూడా నీతో పాటు కువైట్‌కైతే వస్తాను. నాకు వీసా తీయి, ఇద్దరం కలిసి బాబును బాగా చూసుకుందాం అని చెప్పడంతో ఎవరికైనా ఒక చిన్నపాటి ఆశ అయితే కలుగుతుంది కదా! అలా ఎప్పుడైతే మాట్లాడుకున్నారో భార్యాభర్తలు, అప్పుడొచ్చేసి ఆ అమ్మాయి యొక్క భర్త, "సరే నీకు వీసా తీస్తాను. నేనైనా తీస్తాను. లేదంటే గనుక నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ద్వారా తీస్తానని" చెప్పడంతో అతనైతే వీసా యొక్క ప్రాసెస్ అంటే ఎక్కడ మంచి ఇల్లు ఉంది, అదే విధంగా జీతం ఎక్కడ మంచిగా ఉందని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాడు ఇక్కడ. తనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, స్వయంగా అతను ఎవరో కాదు తన యొక్క ఫ్రెండే అనమాట. తనకైతే చెప్పాడు, "నాకు ఎలాగూ మా భార్య రావాలని ఉంది. ఒక మంచి ఇల్లు చూడు, అదే విధంగా మంచి జీతం ఉండేటటువంటి ప్లేస్ చూడు" అని చెప్పడంతో వాళ్ళ ఫ్రెండ్ గూడా ఒక ఇల్లు అయితే చూసాడు. సాబా సలం సంథింగ్ ఆ ప్లేస్‌లో అన్నమాట. తీసినప్పుడు వచ్చేసి ఆ అమ్మాయికి 130 దినార్ల జీతము, అదే విధంగా ఫుడ్డు ప్రతి ఒక్కటి గూడా బాగా ఉంటాయి ఆ ఇంట్లో అని చెప్పడంతో, మనవాడు గూడా ఏమనే మాత్రం ఆలోచన చేయకుండా జస్ట్ ఫ్రెండే గదా! ఇంగ మనకెలా మోసం చేస్తాడని చెప్పేసి వీసా గూడా తీసుకున్నాడు. అదే విధంగా వాళ్ళ భార్యనైతే రప్పించాడు కువైట్‌కి. ఎప్పుడైతే ఆ అమ్మాయి వచ్చిందో జస్ట్ 3 నెలల్లోనే ఆ అబ్బాయికొచ్చేసి మరొక ఫోన్ కాల్ అయితే వచ్చింది. ఇలా మీ భార్య వచ్చేసి ఇంట్లో దొంగతనం చేసింది కాబట్టి ఈ అమ్మాయిని మేము జైల్‌లో వదిలేస్తూ ఉన్నాం. అదే విధంగా ఈ అమ్మాయి మీద కేసు అయింది అని చెప్పేసి. అంటే ఇప్పుడు దాదాపుగా ఆ అమ్మాయి సంవత్సరం నుంచి అదే కేసు మీద అక్కడ జైల్‌లో అయితే శిక్ష అయితే అనుభవిస్తుంది. తర్వాత ఎప్పుడైతే ఈ అమ్మాయి జైలుకి వెళ్ళిందో అప్పుడొచ్చేసి వీళ్ళకి ఒక చిన్నపాటి ఆలోచన అయితే కలిగింది. అసలు ఏంటి నిజంగానే మా భార్య దొంగతనం చేసిందా? లేదా? అని చిన్నపాటి ఎంక్వైరీ జరిగేటటువంటి క్రమంలో వాళ్ళ ఫ్రెండ్ అయితే వీసా తీశాడు గదా! అయితే తనని వచ్చేసి డైరెక్ట్‌గా అడిగాడు. "నువ్వే నిజంగా ఈ వీసా తీసావా? నువ్వే తీసావు గదా! అక్కడ ఉన్నటువంటి కఫీల్‌తో మాట్లాడొచ్చు గదా!" అని చెప్తే, "లేదు లేదు, ఇక్కడ సొంతంగా ఆ కఫీల్‌తో మాట్లాడి నేను వీసా తీయలేదు. నేను వచ్చేసి వేరే ఒక వ్యక్తితో మాట్లాడి ఈ వీసా తీశాను" అని చెప్పేసి. ఎప్పుడైతే ఈ విషయం బయటికొచ్చిందో అప్పుడు వచ్చేసి రెండో వ్యక్తి దగ్గరికి వెళ్లి అడిగినప్పుడు అతనికైతే బలుపైతే ఎలిగింది. చాలా క్లియర్‌గా అయితే తెలిసిపోయింది. ఇంతకుముందు ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా ఆ అమ్మాయి యొక్క భర్త ఎవరైతే గొడవ పడ్డారు గదా! ఆ గొడవ పడినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తే ఇతను అని చెప్పేసి. అంటే ఎవరైతే పడ్డారో పక్కింటి పొలం అతని యొక్క ఫ్రెండేనట వీసా తీసినటువంటి ఈ రెండో వాడు. ఎప్పుడైతే ఈ రెండో వాని దగ్గరికి వెళ్లి కలిసాడో వాడు వచ్చేసి ఏం చేశాడో తెలుసా? "నాకేం సంబంధం ఉంది, మీ భార్య తప్పు చేసింది కాబట్టేసే ఇక్కడ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. జైల్‌లో పడిపోయిందని" చెప్పేసి వాడు ఏమనే మాత్రం కఫీల్‌తో గాని లేదంటే గన వాళ్ళ మేడంతో మాట్లాడకుండా ఈరోజు సైలెంట్ అయితే అయిపోయాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటి? చెయ్యని తప్పుకి ఆ అమ్మాయి ఈ విధంగా జైలు శిక్ష అయితే అనుభవిస్తూ ఉంది. ఇక్కడ మీకు ఒక చిన్నపాటి అనుమానం గూడా వస్తుండొచ్చు కదా! నిజంగానే బంగారు డబ్బు పోకుండా ఉంటే ఆ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేస్తారంటేనా, ఇక్కడ మనం ఒక విషయం అయితే అర్థం చేసుకోవాలి. అక్కడ దాదాపుగా 5, 6 సంవత్సరాల నుంచి ఇంకొక అమ్మాయి గూడా ఉందట అదే ఇంట్లో. బహుశా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ అమ్మాయితో మాట్లాడి రెండో వ్యక్తి ఉన్నాడు కదా! వీసా తీసినటువంటి వాడు. బహుశా ఆ అమ్మాయి ద్వారా
ఏదైనా గానీ డబ్బులు గానీ, లేదంటే గన బంగారం వంటిది దొంగతనం చేసి వీడే తీసుకొని ఆ అమ్మాయి మీద గూడా వేసేయి ఉండాలి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మీరు ఇంకొక విషయం గూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా గానీ వీసా మీకు వస్తున్నదంటే గన అది డ్రైవరే గావచ్చు, పని మనిషే గావచ్చు. ఎంత లేదన్నా గూడా ఇద్దరు వ్యక్తుల యొక్క హస్తం ఉంటుంది ఖచ్చితంగా. మెయిన్ కారణం ఏంటంటే గన ఫస్ట్ ఏం చేస్తారంటే గన కొంతమంది ఒకవేళ డ్రైవర్‌కి వీసా తీస్తే గన ఏదో 200 వస్తదనో, 300 వస్తదనో లేదంటే గన పని మనిషికి వీసా తీస్తే గన ఆఫీస్‌లో వచ్చేసి ఎంతో తెలుసా? 800 దినార్ల నుంచి 1000 దినార్లు కట్టాలి కాబట్టేసి కొంతమంది కువైట్ వాళ్ళు నేను నీకు 300 దినార్లు ఇస్తాను, 400 దినార్లు ఇస్తాను. ఎక్కడైనా గాని పని మనిషి ఉన్నాదేమో చూడండి అని చెప్పంగానే వీడేం చేస్తాడంటే గన ఎలాగో ఈయనకు తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టేసి పక్కన వ్యక్తికి చెప్తాడు, పక్కన వ్యక్తికి చెప్తాడు. ఇలా ముగ్గురు కలిసేసి 300 దొబ్బేసి కువైట్ యొక్క డబ్బులు ఈ వీసా అయితే తీస్తూ ఉంటారు. అప్పుడు ఆ ముగ్గురిలో ఎవరిని పోయి అడగాలి? ఇలా తెలియక చాలామంది ఆడవాళ్ళైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రూల్ ప్రకారం మాక్సిమం అంటే గన ఈ అమ్మాయి ఇప్పట్లో అయితే బయట పడేటటువంటి ఆస్కారం అయితే లేదు. ఈ అమ్మాయి గన బయట పడాలి అంటే గన ఖచ్చితంగా కువైట్‌కి సంబంధించినటువంటి వ్యక్తే జాలి చూపి ఆ అమ్మాయిని బయటికి తీసుకొని రావాలే తప్ప ఇక్కడ ఉన్నటువంటి చట్ట ప్రకారం వచ్చేసి ఇంకొక 2, 3 సంవత్సరాలైనా గానీ ఈ అమ్మాయి ఇండియాకైతే వెళ్ళేటటువంటి ఆస్కారం అయితే లేదు. మరి ఇప్పుడు మన ఆంధ్ర ప్రభుత్వాన్ని కలవడమో లేదంటే గన ఎవరినో ఒకరిని కలవడం ద్వారా ఆ అమ్మాయిని బయటికి రప్పించొచ్చు కదా! అంటే ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది. మీరు ఒకవేళ కువైట్‌లో పనిచేస్తున్నప్పుడు అకామా లేకనో లేకపోతే గన ఇంట్లోంటి పారిపోయో బయటికి వెళ్ళిపోయారు. మీ మీద కేసు నమోదైందంటే గన ఇక్కడ దౌత్యపరంగా ఎటువంటి చర్యలైనా తీసుకొని అదే విధంగా మాట్లాడి కువైట్ యొక్క గవర్నమెంట్‌తో మిమ్మల్ని ఇండియాకి పంపించగలదే తప్ప ఈ విధంగా అత్యాచారాలు గానీ, దొంగతనాలు గానీ లేదంటే గన ఇతరులపై దాడి చేయడం గానీ ఇటువంటివి చేస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మన గవర్నమెంట్ వచ్చేసి ఎటువంటి సాయము చేయలేదు. అదే విధంగా కాపాడలేదు. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో అయితే మీకు అప్‌లోడ్ అయితే చేశాను. ఈ వీడియో కూడా చూడండి. సేమ్ ఇదే విధంగా ఒమన్‌లో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి కేరళ ఆవిడ కూడా ఈ విధంగా ఇబ్బంది పడింది. మీ భర్త ఎప్పుడైతే ఇండియాకి వెళ్ళిపోతాడో అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ఒకే ఇంట్లో పనిచేస్తున్నా, ఇద్దరు ఒకే ఆఫీస్‌లో పనిచేస్తున్నా, ఇద్దరు ఒకే సమయంలో హాస్పిటల్‌లో గానీ ఎక్కడైనా గానీ పనిచేస్తున్నప్పుడు మీ భర్తతో పాటు మాత్రమే ఎళ్ళిపోండి. మీరు సింగిల్‌గా మాత్రం ఉండకండి. మీరు ఎప్పుడైతే సింగిల్‌గా ఉంటారో మీ చుట్టూ ఉన్నటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉంటారో కన్ను వేయడం ద్వారా లేదంటే గన నీచమైనటువంటి ఆలోచన ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టేసి. ఏదేమైనప్పుడు కూడా లేడీస్ కాస్త జాగ్రత్తగా ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.